ఓఎన్జీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకు ఏ విధంగా పరిహారం చెల్లించిందో అదే పద్ధతిలో యానాంకు ఇచ్చేలా చేసే విషయంపై పుదుచ్చేరి ప్రభుత్వంతో ఓఎన్జీసీ సంస్థతో మత్స్యకారుల పరిహారం అంశంపై గత 3 ఏళ్లలో 50 సార్లకు పైగా కలవడం జరిగిందని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మత్స్యకార నాయకుడు మల్లాడి కృష్ణారావు అన్నారు. ఓఎన్జీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకు ఏ విధంగా పరిహారం చెల్లించిందో అదే పద్ధతిలో యానాంకు ఇచ్చేలా చేసే విషయంపై పుదుచ్చేరి ప్రభుత్వంతో ఓఎన్జీసీ సంస్థతో మత్స్యకారుల పరిహారం అంశంపై గత 3 ఏళ్లలో 50 సార్లకు పైగా కలవడం జరిగిందని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మత్స్యకార నాయకుడు మల్లాడి కృష్ణారావు ఇప్పటి వరకు 37 సార్లు వారితో అధికారికంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాము అని చమురు సంస్థలు ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకు మొదట పరిహారం ఇచ్చినప్పుడు లబ్ధిదారుల సంఖ్య 16,000 మాత్రమే. ఇప్పుడు అక్కడ తీసుకుంటున్న వారు 25,000 మంది అని యానాంలో జాబితా ప్రకారం 6,000 మందికి పైగా ఉన్నారు. ఎంపిక చేసిందే 5,462 మాత్రమే. జాబితా ఇస్తే 3 రోజుల్లో నగదు వేస్తామని ఓఎన్జీసీ ముందు నుంచి చెప్పిందని మల్లాడి అన్నారు. ప్రస్తుతం నివేదిక ఇస్తే తర్వాత ప్రశ్నలు లేవనెత్తుతున్నది. ఓఎన్జీసీ సంస్థ ఓఎన్జీసీతో జరిపిన చర్చలు కరెస్పాండెన్స్ గురించి అందరికీ కులంకషంగా చెబుతామని మల్లాడి అన్నారు. ఓఎన్జీసీ యానాంకు మొదట 14 నెలలు పరిహారం ఇస్తానంది. తర్వాత 19 నెలలు, 22 నెలలు, ఇప్పుడు 24 నెలలు పరిహారానికి అంగీకరించిందని, ఓఎన్జీసీ వెంటనే 23 కోట్లు మినహా మిగతా కాస్ట్లీ డిపాజిట్ చేయాలని, అందుకోసమే ఓఎన్జీసీ సంస్థ వద్ద నేడు మధ్యాహ్నం ధర్నా చేస్తున్నామని మల్లాడి అన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం ఓఎన్జీసీ కలిపి చేసిన నా ప్రెజెన్సీలోను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన ప్రయత్నాల్ని, కొన్ని విషయాల్ని ప్రజల దృష్టికి, అలాగే ఏదో తెలిసి తెలియని మాటలు ఇతరుల మీద బురద చల్లే నాయకులు అనుకుని చెప్పుకునే వారికి కొన్ని విషయాల్ని ఈవేళ నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఓఎన్జీసీ కాంపెన్సేషను విషయంలో ఆంధ్ర కాకినాడ కలెక్టర్ గారు సమక్షంలో ఓఎన్జీసీ వాళ్ళు కలిసి జూన్ 6, 2020 సంవత్సరంలో ఏ విధంగా ఎన్ని నెలల పని ఉంటుంది, క్రైటీరియా ఏంటన్నది వారు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని 9వ నెలలో దానికి ఒక కలెక్టర్ గారు ఒక జీవోని ఇష్యూ చేస్తున్నారు. ఆ జీవోని బేస్ చేసి నేను 26/2020లో మొదలుపెట్టి 31/12/2020 డిసెంబర్ 31వ తారీఖున పాండిచ్చేరిలో ముఖ్యమంత్రి కమిటీ సమక్షంలో ఓఎన్జీసీ అధికారులు, ప్రభుత్వం నేను కలిసి సేమ్ క్రైటీరియా ఆంధ్రాలో ఏవేదైతే క్రైటీరియా ఉందో అదేవిధంగా ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. జిఎస్పిసి టైంలో మరి ఆంధ్ర తీసుకున్న నిర్ణయం ఒకటి, పాండిచ్చేరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అనేకమైన ఇబ్బందులు పడి దాన్ని కూడా పూర్తిగా ఇప్పుడు వరకు పొందలేకపోయాం. అందుకని అటువంటి ఇబ్బంది లేకుండా సేమ్ అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి 31/12/2020లో మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. దానికి 28/1/2001 తర్వాత దాని మినిట్స్ జీవోని బయటకు వచ్చింది. ఆ రోజు నుంచి 13/6/22 కానీ, 21/6/22 కానీ, 17/7/22 కానీ, 18/8/22, అలాగే 6/9/22, 7/9/22, 29/9/22, 16/11/22, 26/12/22, 19/1/2023, 15/2/2023, 21/7/2023, 24/7/2023, అలాగే 11/9/2023, 29/9/2023, 25/10/2023, 14/11/2023, 18/11/2023, 9/12/2023, 12/12/2023, 22/12/2023, 23/12/2023, 27/12/2023, 9/29/12/2023, 30/12/2023, 1/1/2024, 2/1/24, 4/1/2024, 9/1/2024, 9/1/2024,
16/1/2024, 18/1/24, 23/1/24, 30/1/24 37 సార్లు ఇప్పటికీ మన ప్రభుత్వం, అలాగే ఓఎన్జీసీ, నేను ఇక్కడున్న అడ్మినిస్ట్రేటర్ గారు అందరూ కూడా దానికి చేసిన ఎవిడెన్స్ ఈ 37 పాయింట్లకి, ఆ 37 పాయింట్లకి సంబంధించిన అన్ని ఆధారాలతోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. దీంట్లో ఆ రోజు నుంచి అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ఏ రోల్ ప్లే చేసింది, ముందిచ్చిన అప్లికేషన్స్ని ఆంధ్రాలాగే చెయ్యాలని చెప్పినా కానీ వారు అనేకమైన కండిషన్లు పెట్టి పాండిచ్చేరి ప్రభుత్వం రిలీజ్ చేస్తే 5 నెలల అప్లికేషన్లు తీసుకోకుండా మరలా కొరిజెండం ఇష్యూ చేసిన తర్వాత, చేస్తామని చెప్పిన తర్వాత మాత్రమే అప్లికేషన్ పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 నెలల కాంపెన్సేషన్కి 28/1/2022 నుంచి 28/1/2024కి 2 సంవత్సరాలకి ఇవ్వడానికి ఓఎన్జీసీ ఒప్పుకుని ఆ డబ్బుని 5 ఇన్స్టాల్మెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కలెక్టర్ అకౌంట్లో కట్టడం జరిగింది. కడితే ఇప్పటి వరకు 18 నెలలు 4 ఇన్స్టాల్మెంట్లో డబ్బుని ఆంధ్ర గవర్నమెంటు వారికి 4 నెలలకి 4 నెలలకి 4 నెలలకి 6 నెలలకి వేసున్నారు. ఇంకొక 6 నెలలకి ఈ నెల 14వ తారీఖున వేయడానికి ప్రభుత్వానికి డిపాజిట్ చేస్తున్నారు. మేము ఇప్పటి వరకు అప్లికేషన్లు ఫైనలైజ్ చేయకపోవడం వల్ల కింద కమిటీ వచ్చిన అప్లికేషన్లో 6,686 అప్లికేషన్లో 4,570 మాత్రమే కమిటీ రికమెండ్ చేస్తే, దాంట్లో ఫిషింగ్తో పాటు ఇతర వృత్తులు కూడా చేస్తున్నారనే ఉద్దేశంతో 1,404ని తీసేస్తే అగ్నికుల క్షత్రియ సంఘం పెద్దలు అందరూ కూడా సీఎం గారిని, మంత్రిని, మేము అందరూ కూడా 3 సార్లు కలిసి మీటింగ్ పెట్టుకుని రీఎంక్వైరీ చేయమని చెప్పి ఆ రీఎంక్వైరీలో 892 పేర్లని ముందు సెలెక్ట్ చేసిన 4,570 పేర్లు కాకుండా దీంట్లో 892 పేర్లని మళ్ళా లిస్టుని రీజనల్ కమిటీ కింద కమిటీ కాకుండా అడ్మినిస్ట్రేటర్ కమిటీలో అన్ని ఆధారాలతోటి పంపించడం జరిగింది. జరిపిన తర్వాత 5,462 మందికి మీరు గతంలో జిఎస్పిసి డబ్బు ఇచ్చిన 3,353 మందికి 54 మందికి మీరు 6 నెలల డిపాజిట్ చేస్తున్నారు. అది ఈ ఓఎన్జీసీ కోసమని ఇచ్చిన లిస్ట్ కాదు. జిఎస్పిసిది 7.5 నెలల డబ్బులు ఇచ్చే డబ్బుల్లో ఫస్ట్ ఫేజ్ మాత్రమే. దాంట్లో ఇంకా దగ్గరగా 1,800 మంది పేర్లకి ఇవ్వాల్సి ఉంది. ఎందుకనంటే చనిపోయిన కుటుంబాలు, భర్త చనిపోయి లీగల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన వాళ్ళు 305 మంది, ఆధార్ కార్డు లింక్ అవ్వని వాళ్ళు 358 మంది, సిబిఐ దాంట్లో 2011లో దానికి బ్యాన్ పీరియడ్ పాండిచేరిలో తీసుకోలేని వాళ్ళు 515 మంది. ఈ విధంగా ఉంటే దాన్ని ఆఫ్ చేసి సెకండ్ ఫేజ్లోకి వెళ్దామని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 3,353 మందికి 7.5 నెలల డబ్బులు మాత్రమే వేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఇప్పుడు లీగల్ సర్టిఫికేట్ పెట్టున్నారు. దాని ప్రభుత్వాన్ని ఒప్పుకున్న తర్వాత ఆ పాత డబ్బులు మళ్ళా జిఎస్పిసి వాళ్ళు ఓఎన్జీసీకి ఇస్తే, ఓఎన్జీసీ వాళ్ళు మన ప్రభుత్వంకి ఇచ్చిన తర్వాత మనకు డబ్బులు వెయ్యాలి. ఈలోగా ఈ ఫిగర్నే ఫస్ట్ ఇమీడియట్గా 6 నెలల డబ్బులు ఇస్తామని ఓఎన్జీసీ వాళ్ళు లెటర్ రాస్తే ఆ 3,353కి ఫస్ట్ ఇది టెంటేటివ్గా ఇస్తున్నాం, మిగతాది మేము అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేసి లిస్ట్ ఇచ్చిన తర్వాత దీంతో పాటు మిగతా దానికి కూడా వేయమని మన ప్రభుత్వం లెటర్ ఇచ్చింది. ఈ 37 పాయింట్లో అది వన్ ఆఫ్ ది పాయింట్. దాన్ని బేస్ చేసుకుని లాస్ట్ డిసెంబర్ 27వ తారీఖు నుంచి ఈ నెల 23వ తారీఖు వరకు జరిగిన ఒక లెటర్కి ఇంకొక లెటరు మీకు 14 నెలల 20 రోజులే ఇస్తామని, ఆంధ్రాకి 20 నెలలు ఇచ్చినా మీ ఏరియాలో మేము 14 నెలల 20 రోజులు పనిచేస్తామని చెప్పేసి ఒక లెటర్ని 4వ తారీఖున ఇచ్చున్నారు. దానికి మరలా 9వ తారీఖున నేను ముఖ్యమంత్రితోటి మనం మీటింగ్ని ఏర్పాటు చేసుకుని కలెక్టర్ ఆఫీసులో కలెక్టరు, ముఖ్యమంత్రి, అలాగే ఫెస్టిస్ మినిస్టర్, ఫెస్టిస్ సెక్రటరీ, డైరెక్టర్ అందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ రాత్రికి రాత్రే 8వ తారీఖున యానం పీపుల్ ఫెస్టివల్ అయిన వెంటనే ఆ రోజు రాత్రే నేను వెళ్ళి 9వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి కలెక్టర్ ఆఫీసులో అడ్మినిస్ట్రేటర్ అందరూ కూడా కూర్చోబెట్టి రాత్రి 11:30 గంటలకు
లెటర్ తీసుకుని 5,462 మందికి 24 నెలలకి ముందు 22 నెలలు రికమెండ్ చేస్తే కాదు, ఈ నెల ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఈ నెలాఖరు వరకు సేమ్ ఆంధ్రాలాగే ఇవ్వాలని చెప్పేసి డబ్బుని ఇమ్మని చెప్పేసి నేను లెటర్ పట్టుకొచ్చి 10వ తారీఖున నేను ఈడీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈడీ గారు సబ్మిట్ చేస్తే దాంట్లో ఈ మధ్యలో మేము పనిచేసిన 14 నెలల 20 రోజులకి ఇస్తామని, లేదా దాని తర్వాత 19 నెలల 3 రోజులకి ఇస్తామని ఈ విధంగా చెప్తే దానికి కుదరదు అని 23వ తారీఖున మరలా పాండిచ్చేరి ప్రభుత్వానికి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి, మంత్రి, ఇందాక చెప్పినట్టుగా సెక్రటరీ, డైరెక్టర్ అందరూ కూడా కూర్చుని రాత్రి 11 గంటలకి మాకు లెటరు ఇచ్చి ఒక లెటర్ని మెయిల్ వాళ్ళకి పంపడం జరిగింది. జరిగిన తర్వాత ఈ లెటర్ వచ్చిన వెంటనే మేము డబ్బు రిలీజ్ చేస్తామని ఓఎన్జీసీ వాళ్ళు చెప్పారు. వాళ్ళు అడిగిన కొర్రీస్ అన్నిటికి కూడా అటెండ్ చేసి మనం ఇవ్వడం జరిగింది. మరలా మేము 30వ తారీఖున మరొక లెటర్ని మళ్ళీ వాళ్ళు రాసి ఉన్నారు. 30వ తారీఖున ఆ 30వ తారీఖు రాసిన లెటర్లో మీరు ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి జీవో కాపీని 5,462 మంది జీవోని, అలాగే జీవోని దాన్ని ఇస్తే 24 నెలల్లో ఒక ఫస్ట్ పేమెంట్ ఇస్తామని చెప్పేసి లెటర్ పంపించున్నారు. అది 30వ తారీఖు రాత్రి పంపిస్తే నిన్న 31వ తారీఖున నేను యానం చేరుకున్న వెంటనే రాత్రి 10:30 గంటలకి పాండిచ్చేరి ముఖ్యమంత్రితోటి, అలాగే పాండిచ్చేరి ఫిషరీస్ మినిస్టర్ తోటి నేను మాట్లాడి, అడ్మినిస్ట్రేటర్ తోటి మాట్లాడి ఈ 2 రోజుల్లో జరిగిన సంఘటనని, అలాగే ఏడీ ఫిషరీస్ తోటి మాట్లాడి ఆ లెటర్కి రిప్లై వాళ్ళకి డైరెక్ట్గా రాసి ఉన్నారు. ఆ రిప్లైని మీరు 5,462 మందికి తగ్గుతుందా పెరుగుతుందా దాన్ని ఆ లిస్ట్ ఇమ్మని అంటే ఆ లిస్ట్ ఇవ్వడానికి ఈరోజు ఉదయం ఫైల్ పెట్టి ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ మన ప్రభుత్వం ఇచ్చే విధంగా చేస్తామని ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు మాట్లాడిన విషయాన్ని ఇమ్మీడియట్గా అడ్మినిస్ట్రేటర్కి, అలాగే ఏడీ ఫిషరీస్కి ఇద్దరికి కూడా ఆ జరిగిన సంభాషణని రాత్రి చెప్పున్నాను. ఈవేళ ఈ 37 పాయింట్లో దీని మీద ఇప్పుడు వరకు ఓఎన్జీసీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకపోవడానికి కారణం మన ప్రభుత్వం ఇప్పుడు వరకు లిస్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు లిస్ట్ ఇచ్చింది, ఇంతమంది కావాలి, ఇంత డబ్బు కావాలని అడిగితే మీకు 33 పనులకి 19,50,00,000 రూపాయలు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్లో డెవలప్మెంట్ ఫండ్లో ఇచ్చున్నాం, దానికి యూసీ ఇవ్వలేదు. దానికి ముందు 1,43,00,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్లో డబ్బులు ఇచ్చున్నాం వర్క్లకి, దానికి ఇవ్వలేదు. 96 లక్షల రూపాయలు మీరు వర్క్లకి ఇచ్చున్నాం 110 వర్కుల్లో, దానికి ఇవ్వలేదు. అది కాకుండా 3,353 మందికి దగ్గరగా 23 కోట్ల రూపాయలు మేము ఇచ్చున్నాం, దానికి ఇవ్వలేదు. ఆ యూసీలు ఇవ్వండి, లిస్టులు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు డ్రాగన్ చేస్తుంది. ఇది తెలుసుకునే 2వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం ఓఎన్జీసీ ఎదురుగా ఈ బెనిఫిషరీస్ నిరసన తెలియచేసి దాన్ని స్పీడప్ చేసుకుని వచ్చిన తర్వాత మన ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి తీసుకురావాలి. దాని మీదే రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ 37 పాయింట్ల మీద డీటెయిల్గా నేను ఆ మీటింగ్లో డీటెయిల్గా ప్రతి పాయింట్ మీద రేపు మాట్లాడదలుచుకున్నాను. అందుకని ఈలోగా యానంలో ఉండే వివిధ రాజకీయ పార్టీలు అవ్వచ్చు, అఖిలపక్షం అవ్వచ్చు, నిన్న కానీ ఈరోజు కానీ చాలా మీటింగులు పెట్టి నేను చేయలేని పనుల్ని చేయలేకపోతున్నానని చెప్పేసి వస్తున్నందుకు వారందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. కానీ నిజాలు తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి మాత్రం మీరు అవి కంట్రోల్ చేసుకోండి. రేపు వచ్చి మీరు కూడా నేను మాట్లాడిన తర్వాత మీరు చేసింది ఏంటో, నేను చేసింది ఏంటో, నా లోపం ఏంటన్నది మీరు ప్రజలు ఎదురుగుంటానే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడడానికి మీ అందరికీ కూడా హక్కు ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని ఈ యానం సమస్యల మీద, ఈ యానంకు ఉండే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలే కాదు, ముందే కాదు, అనేకమైన సమస్యలు ఉంటానే ఉంటాయి. ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే యానం ప్రజలకి ఒక ఓఎన్జీసీ సమస్యే కాదు, ఒక ఇసుక సంబంధించిన సమస్యే కాదు, అనేకమైన ప్యాకాట సమస్య కానీ, అలాగే కొంతమంది ఉద్యోగస్తులకి జీతాలు అవుట్సోర్సింగ్ రాని వాళ్ళకి కానీ రెగ్యులరైజేషన్ చేయడం కానీ, డ్యూటీల్లో తీసేసే విషయం కానీ అనేకమైన సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఈ విషయాల్లో యానంలో ఉండే అఖిలపక్షం మీరు పొలిటికల్ రాబోయే ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునో, లేదా లీడర్స్గా మీరు తయారవ్వడానికి ఇతరుల మీద బ్లేమ్ చేయకుండా రియల్గా యానం ప్రజల మీద సమస్యల మీద పోరాటం చేద్దాం, సహాయం చేద్దామనంటే మేము అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను.
దానికి మీరు మెటీరియల్ లేకుండా, ఈ మెటీరియల్ తెలుసుకోకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్టు. దాన్ని తగ్గించుకోమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీరందరూ కలిసి ఇదే అఖిలపక్షం యానానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న ఈ అఖిలపక్షంలో ఉన్న చాలా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా తయారయ్యారు. వారందరూ కూడా ఈ పేకాట దాంట్లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా పాండిచేరిలో స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, నిన్న మాట్లాడిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్నిటికి కూడా అఖిలపక్షం తరపున యానానికి మంచి జరిగే విధంగా పోరాటం చేస్తాను అని అంటే యానం దానికి నేను ముందుంటానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అఖిలపక్షమో ఇంకొకరన్నా మనసులో ఒకటి పెట్టుకుని ఇంకోటి మాట్లాడకండి. ఊరికి ఉన్న సమస్యలు పుదుచ్చేరి ప్రభుత్వం మీద ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలి. నేను కూడా ఓఎన్జీసీ డబ్బుని మన పాండిచేరి ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన తర్వాత అప్పటికి కూడా ఇంకా 2-3 రోజులు చూస్తాం. లేట్ అయిందంటే దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి. ఎందుకంటే ఫిబ్రవరి 18వ తారీఖు ముందు కానీ వెనకాల కానీ ఎనీ టైం ఎంపీ ఎలక్షను డిక్లేర్ అవుతుంది. ఈ డబ్బు వేసిన తర్వాత మన అకౌంట్లో వచ్చింది కదా అని అనుకుంటే పేదోడికి కడుపు నిండలేదు. అందుకని ప్రభుత్వం మీద ఎప్పుడు ఒత్తిడి తీసుకురావాలి? ఓఎన్జీసీ వాడు ఇప్పటి వరకు మేము 3 రోజుల్లో డబ్బులు ఇస్తాం, 5 రోజుల్లో డబ్బులు ఇస్తాం అన్నది. డబ్బులు ఇవ్వకుండా ఈ నెల 15 రోజుల నుంచి అధికారులు మేము తిరుగుతున్నా, అధికారులు మన ప్రభుత్వం నుంచి లెటర్లు పట్టుకొస్తున్నా, ఒక లెటర్కి ఇంకొక లెటరు మళ్ళీ రిప్లై ఇవ్వడానికే సరిపోతుంది. దాన్ని ఒత్తిడి తీసుకురావడానికే రేపు పెట్టే కార్యక్రమం. వారు రేపు కానీ ఈ రోజు కానీ రేపు కానీ డబ్బులు వేసేస్తే పర్వాలేదు, ఓఎన్జీసీ వాళ్ళతోటి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. డబ్బులు వేసే వరకు ఓఎన్జీసీ వాళ్ళ మీద మనం పోరాడాలి. డబ్బులు వేసిన తర్వాత మన ప్రభుత్వంతో పోరాడాలి. డబ్బులు వేసిన తర్వాత ప్రభుత్వం కానీ ఎంపీ ఎలక్షన్ డేట్ కానీ వచ్చే వరకు కానీ ఇవ్వకపోతే అగ్నికుల క్షత్రియులు అందరూ కలిసి రాబోయే ఎంపీ ఎలక్షన్కి ప్రభుత్వానికి అకౌంట్లో డబ్బులు వచ్చేసిన తర్వాత మనకి ఇవ్వకపోతే, ఈ 5,462 మందికి ఇవ్వకపోతే ఎలక్షన్కి కూడా వెళ్ళకూడదని తీసుకున్న నిర్ణయానికి నేను కూడా కట్టుబడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇటువంటి విషయాన్ని డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ఆ ఏరియా ప్రజలు పిలిచినప్పుడు అప్పుడు కూడా ఆ ఏరియా కూడా చెప్పాను. ఈ విషయాన్ని ఆ కమ్యూనిటీ కోసం ఒక 35 సంవత్సరాలుగా సేవ చేసిన వ్యక్తిగా, ఈ ఊరికి ఎంతో కొంత ఉపకారం చేసిన వ్యక్తిగా, అపకారం లేకుండా ఉపకారం చేసిన వ్యక్తిగా యానం ప్రజలకి మీకు కూడా ఈ 4 విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు పంపిస్తున్నానని చెప్పేసి మీకు ఇష్టంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.